ఓం శాంతి 25/11/2024 మధురమైన పిల్లలు, శాంతి అనే గుణం అన్నింటికన్నా పెద్ద గుణం. అందుకే శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింపజేయడం ఆపివేయండి. ప్రశ్న: సంగమయుగంలో తండ్రి నుండి పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల గుర్తులేమిటి? జవాబు: మొదట జ్ఞానమనే వారసత్వం లభిస్తుంది. 2 శాంతి, 3 గుణాల వారసత్వం. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంలో ఉంటారు. వారు ఎవరి అవగుణాలను చూడరు, ఎవరి గురించి ఫిర్యాదు చేయరు. ఎవరిలోనైతే అవగుణాలుంటాయో వారి సాంగత్యం కూడా చెయ్యరు. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా ఉంటూ తమ ఆనందంలోనే ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఒకటేమో మీకు తండ్రి నుండి జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి నుండి కూడా గుణాలు తీసుకోవాలి. అలాగే ఈ చిత్రాల నుండి, లక్ష్మీనారాయణల నుండి కూడా గుణాలు తీసుకోవాలి. తండ్రిని శాంతి సాగరుడు అంటారు. కావున శాంతిని కూడా ధారణ చేయాలి. పరస్పరం ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడండి అని శాంతి గురించి తండ్రి అర్థం చేయిస్తారు. ఈ గుణాన్ని తీసుకోవడం జరుగుతుంది. జ్ఞానమనే గుణాన్నైతే మీరు తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానాన్ని కేవలం ఒక్క విచిత్రుడైన తండ్రే చదివిస్తారు. విచిత్రులైన ఆత్మలు అనగా పిల్లలు చదువుతారు. ఇది ఇక్కడి కొత్త విశేషత. దీని గురించి ఇంకెవరికీ తెలియనే తెలియదు. శ్రీకృష్ణుడి వంటి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయించారు, నేను శాంతి సాగరుణ్ణి కావున శాంతిని ఇక్కడ స్థాపన చేయాలి. అశాంతి అంతమవ్వనున్నది. తమ నడవడికను చూసుకోవాలి. ఎంతవరకు మేము శాంతిగా ఉంటాము? శాంతిని ఇష్టపడే పురుషులు ఎంతోమంది ఉంటారు. శాంతిగా ఉండడం మంచిదని భావిస్తారు. శాంతి గుణం కూడా చాలా గొప్పది. కాని శాంతి ఎలా స్థాపనవుతుంది? శాంతి అర్థమేమిటి? ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు. తండ్రి భారతవాసుల గురించే చెప్తారు. తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు. తప్పకుండా లోపల కూడా శాంతి ఉండాలి అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఎవరైనా అశాంతపరిస్తే మనం స్వయాన్ని కూడా అశాంతపరుచుకోవాలి అని కాదు. అలా కాదు. అశాంతిగా అవ్వడం కూడా అవగుణమే. అవగుణాలు తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరి నుండి గుణాలు గ్రహించాలి. అవగుణాల వైపుకు చూడను కూడా చూడకూడదు. శబ్దం వింటున్నా చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురూ శాంతిగా ఉంటారు. వారెప్పుడూ డిస్టర్బ్ అవ్వరు, గట్టిగా మాట్లాడరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా. ఎంతగా శాంతిలో ఉంటే అంత మంచిది. శాంతిగానే స్మృతి చేయగలుగుతారు. అశాంతిలో ఉండేవారు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలు గ్రహించాల్సిందే. దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఇక్కడికే వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులైతే ఎవరు ఉండరు. ఒకే వికారం మూలము. దానిపై మీరు విజయాన్ని పొందుతున్నారు, పొందుతూనే ఉంటారు. కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి. అవగుణాలు వదిలేయాలి. చూడకూడదు కూడా, మాట్లాడకూడదు కూడా. ఎవరిలోనైతే గుణాలున్నాయో వారి వద్దకే వెళ్ళాలి. ఉండడం కూడా చాలా మధురంగా, శాంతిగా ఉండాలి. కొద్దిగా మాట్లాడుతూనే మీరు అన్ని కార్యాలు చెయ్యొచ్చు. అందరి నుండి గుణాలు గ్రహించి గుణవంతులుగా అవ్వాలి. తెలివైన వారెవరైతే ఉంటారో వారు శాంతిగా ఉండడాన్ని ఇష్టపడతారు. కొందరు భక్తులు జ్ఞానుల కన్నా కూడా తెలివైన వారిగా, నిర్మాణచిత్తులుగా ఉంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇతను ఏ లౌకిక తండ్రికి బిడ్డనో వారు
ఒక టీచర్ ఎంతో నిర్మాణ చిత్తంగా శాంతిగా ఉండేవారు. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చేవారు కాదు. సాధువులు ఉంటారు కదా, వారి మహిమ చేయడం జరుగుతుంది. వారు భగవంతుణ్ణి కలుసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీకి, హరిద్వార్కు వెళ్లి ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా మరియు మధురంగా ఉండాలి. ఇక్కడెవరైనా అశాంతిగా ఉంటే వారు శాంతిని వ్యాపింపజేసేందుకు నిమిత్తులుగా అవ్వలేరు. అశాంతిగా ఉండే వారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. వారికి దూరంగా ఉండాలి. తేడా ఉంటుంది కదా. వారు కొంగలు మరియు వీరు హంసలు. హంసలు మొత్తం రోజంతా ముత్యాలు గ్రోలుతూ ఉంటాయి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మన జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి. మొత్తం రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి, తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని. బాబా అర్థం చేయించారు. పిల్లలెవరైతే వస్తారో వారితో ఫామ్ నింపించడం జరుగుతుంది. సెంటర్లో ఎప్పుడైనా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వారి చేత ఫామ్ నింపించాలి. కోర్స్ తీసుకోవాలనుకోకపోతే ఫామ్ నింపించాల్సిన అవసరం లేదు. వారిలో ఏమేముంది, వారికి ఏం అర్థం చేయించాలి అన్నది తెలుసుకునేందుకే ఫామ్ నింపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనైతే ఈ విషయాల గురించి ఎవరూ అర్థం చేసుకోరు. కావున ఫామ్ ద్వారా వారి గురించి అంతా తెలుస్తుంది. తండ్రిని ఎవరైనా కలవడానికి వచ్చినా అప్పుడు కూడా ఫామ్ నింపవలసి ఉంటుంది. తద్వారా వారు ఎందుకు కలవాలనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. ఎవరొచ్చినా వారికి హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి గురించి పరిచయం ఇవ్వాలి. ఎందుకంటే మీకు అనంతమైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చారు కావున మీరు మళ్ళీ ఇతరులకు ఆ పరిచయాన్ని ఇస్తారు. వారి పేరు శివ్ బాబా. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. వారు కృష్ణుణ్ణి దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణి శివ పరమాత్మాయ నమః అంటారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు పవిత్రాత్మలుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. అది పవిత్ర ప్రపంచం. దానిని సతోప్రధాన ప్రపంచం అంటారు. అక్కడకు వెళ్లాలనుకుంటే నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇది చాలా సహజం. ఎవరితోనైనా ఫామ్ నింపించిన తర్వాత మీరు కోర్స్ చేయిస్తారు. ఒకరోజు నింపించండి, అప్పుడు అర్థం చేయించండి, మళ్లీ ఫామ్ నింపించండి. అప్పుడు మనం ఏదైతే వారికి అర్థం చేయించామో అది వారికి గుర్తుందా లేదా అన్నది తెలుస్తుంది. ఆ 2 రోజులలో నింపిన ఫామ్లలో తప్పకుండా తేడా ఉండడాన్ని మీరు గమనిస్తారు. వారేం అర్థం చేసుకున్నారు అన్నది మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం అర్థం చేయించిన దానిపై వారు ఆలోచించారా లేదా అన్నది తెలిసిపోతుంది. ఈ ఫామ్ అయితే అందరి వద్ద ఉండాలి. బాబా మురళిలో డైరెక్షన్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద సెంటర్లైతే వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి. ఫామ్లో ఉంచాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? వారికి స్వయం కూడా అర్థమవుతుంది నిన్నేం రాశాము మరియు ఈరోజేం రాస్తున్నాము అని. ఫామ్ అయితే చాలా అవసరము. వేరువేరుగా ముద్రించినా పర్వాలేదు, లేదంటే ఒకే చోట ముద్రించి అన్ని వైపులకు పంపించండి. ఇది ఇతరుల కళ్యాణం చేయడం. పిల్లలైన మీరిక్కడకు దేవీదేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అన్న పదం చాలా ఉన్నతమైనది. దైవీ గుణాలు ధారణ చేసేవారిని దేవతలు అంటారు. ఇప్పుడు మీరు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు కావున ఎక్కడైతే ప్రదర్శనీలు లేక మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫామ్లు ఎన్నో ఉండాలి. తద్వారా ఎటువంటి అవస్థ ఉంది అన్నది తెలుస్తుంది. అర్థం చేసుకుని ఆ తర్వాత అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలైతే సదా గుణాలనే వర్ణన చేయాలి. అవగుణాలను ఎప్పుడూ వర్ణన చేయకూడదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలోనైతే చాలా గుణాలుంటాయో వారు ఇతరుల్లో కూడా ఆ గుణాలు నింపగలుగుతారు. అవగుణాలు కలవారు ఎప్పుడూ గుణాలు నింపలేరు. సమయం పెద్దెక్కువేమీ లేదని, పురుషార్థం ఎంతగానో చేయాలని పిల్లలకు తెలుసు.
మీరు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు అని తండ్రి అర్థం చేయించారు. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండి అన్న గాయనం ఏదైతే ఉందో అది చివరి సమయంలోని విషయం. ఇప్పుడైతే నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే లోపల సంతోషపు పాటలు పాడుతూ ఉంటారు. ఓహో, పరంపిత పరమాత్మ మాకు లభించారు, వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. వారి వద్ద ఎటువంటి ఫిర్యాదులు ఉండవు. ఎవరైనా ఏమైనా అన్నా విని విననట్లుగా ఉంటూ మీ నశాలో నిమగ్నమై ఉండాలి. ఏదైనా అనారోగ్యం లేక దుఃఖం మొదలైనవి ఉంటే మీరు కేవలం స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాలు ఇప్పుడే తీర్చుకోవాలి. ఇక తర్వాత మీరు 21 జన్మలు పుష్పాలుగా అవుతారు. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. సంతోషం వంటి మందు లేదు అని అంటూ ఉంటారు. ఇక సోమరితనం మొదలైనవన్నీ ఎగిరిపోతాయి. ఇందులో ఉన్నది సత్యమైన సంతోషం, అక్కడిది అసత్యమైనది. ధనం లభిస్తే, నగలు లభిస్తే సంతోషిస్తారు. ఇక్కడ ఇది అనంతమైన విషయం. మీరైతే అపారమైన సంతోషంలో ఉండాలి. మనం 21 జన్మల కొరకు సదా సుఖీగా ఉంటామని మీకు తెలుసు. మనమెలా తయారవుతున్నాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. బాబా అని అనడంతోనే దుఃఖాలు దూరమైపోవాలి. ఇక్కడైతే ఇది 21 జన్మల సంతోషం. ఇప్పుడింకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మనం మన సుఖధామానికి వెళ్తాము. ఇక తర్వాత ఏమీ గుర్తుండకూడదు. ఈ బాబా తమ అనుభవాలు వినిపిస్తారు. ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి, ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబాకి ఏ విషయంలోనూ దుఃఖం కలగదు. వింటారు, విన్న తర్వాత అచ్చా ఇదిలా రాసిపెట్టి ఉంది అని భావిస్తారు. ఇవసలు ఏం కానే కావు. మనమైతే అపారమైన ఖజానాలు కలవారిగా అవుతాము. మీతో మీరు మాట్లాడుకోవడంతోనే సంతోషం కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు. వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తే ముఖం ఎంత హర్షితంగా ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణల వలె హర్షితముఖులుగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు? వీరిలో జ్ఞానమైతే లేదు. మీకైతే జ్ఞానం కూడా ఉంది, కావున సంతోషం ఉండాలి, హర్షితంగా కూడా ఉండాలి. ఈ దేవతల కన్నా మీరు చాలా ఉన్నతమైన వారు. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అవినాశీ జ్ఞానరత్నాల లాటరీ లభిస్తుంది, కావున ఎంత సంతోషంగా ఉండాలి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైనదిగా గాయనం చేపడుతుంది. నాలెడ్జ్ఫుల్ అని తండ్రినే అంటారు. ఈ దేవతలను అలా అన్నారు. బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ఫుల్ అయినవారు, కావున మీకు నాలెడ్జ్ యొక్క సంతోషం ఉంటుంది. ఒకటేమో తండ్రి లభించారు అన్న సంతోషము ఉంటుంది. ఈ సంతోషం మీకు తప్పింకెవ్వరికీ ఉండదు. భక్తి మార్గంలో అపారమైన సుఖం ఉండదు. భక్తి మార్గానది కృత్రిమమైన అల్పకాలిక సుఖం. ఆ ప్రపంచం యొక్క పేరే స్వర్గం, సుఖధామం, హెవెన్. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది, ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. రావణ రాజ్యంలో మనం ఎంత అశుద్ధంగా అయిపోయాము అనేది ఇప్పుడు పిల్లలకు తెలిసింది. మెల్లమెల్లగా కిందకు దిగజారుతూ వచ్చారు. ఇది ఉన్నదే విషయసాగరం. ఇప్పుడు తండ్రి ఈ విషయసాగరం నుండి బయటకు తీసి మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. పిల్లలకు ఇక్కడ చాలా మధురంగా అనిపిస్తుంది. మళ్ళీ మర్చిపోతే అవస్థ ఎలా తయారవుతుంది? తండ్రి ఎంతగా సంతోషపు పాదరసాన్ని పైకెక్కిస్తారు. ఈ జ్ఞానామృతానికే గాయనముంది. జ్ఞానామృతం యొక్క గ్లాస్ తాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నష ఎక్కుతుంది. మళ్ళీ బయటకు వెళ్లడంతో ఆ నష తగ్గిపోతుంది. బాబా స్వయం అనుభవం చేస్తారు. ఇక్కడ పిల్లలకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. మేం మా ఇంటికి వెళ్తాము, మేము బాబా శ్రీమతంపై రాజధానిని స్థాపన చేస్తున్నాము, మేము గొప్ప యోధులము అని.
బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. దీని ద్వారా మీరు ఇంతటి పదవిని పొందుతారు. చదివిస్తున్నదెవరో చూడండి, అనంతమైన తండ్రి. వారు పూర్తిగా మార్చేస్తారు. కావున పిల్లలకు లోలోపల ఎంత సంతోషముండాలి, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వాలి అని కూడా మీ మనసు కనిపించాలి. రావణుడిది శాపం మరియు తండ్రి నుండి లభించేది వారసత్వం. రావణుడి శాపం వల్ల మీరు ఎంత దుఃఖితులుగా అశాంతిగా అయ్యారు. సేవ చేయాలి అని మనసు కలిగే గోపులు కూడా ఎందరో ఉన్నారు. కాని కలశం మాతలకు లభిస్తుంది. ఇది శక్తిదళం కదా. వందే మాతరమని గానం చేయబడుతుంది. దాంతోపాటు వందే పితరం కూడా ఉండనే ఉంది. కాని పేరు మాతల్దే ఉంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. మొదట సీత, ఆ తర్వాత రాముడు. ఇక్కడైతే మొదట పురుషుని పేరు, ఆ తర్వాత స్త్రీ పేరు రాస్తారు. ఇది కూడా ఆటే కదా. తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేమి జరుగుతుందో చెప్తారు. ఎప్పటివరకైతే జ్ఞానం ఉండదో అప్పటి వరకు ఏమీ తెలీదు. ఇప్పుడు మీ అందరి క్యారెక్టర్లు బాగవుతాయి. మీవి దైవీ క్యారెక్టర్లుగా తయారవుతున్నాయి. పంచవికారాల వలన ఆసురీ క్యారెక్టర్గా తయారవుతుంది. ఎంత మారుతుంది. కావున మీరు కూడా మారాలి కదా. శరీరం పోతే మారలేరు. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో వారు మార్పు తీసుకొస్తారు. చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. మేము చాలా కాముకులుగా మద్యం తాగేవారిగా ఉండేవారము. మాలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు మేమెంతో ప్రేమగా ఉంటున్నాము. ఆ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు, కానీ ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. లేకపోతే సంతోషపు పాదరసం పైకెక్కుండాలి. మనం అనేకుల కళ్యాణం చేయాలి. మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. వారికి దారి తెలియచేయాలి. అర్థం చేయించేందుకు కూడా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. నిందలు కూడా పడాల్సి వస్తుంది. మీరు అందరినీ సోదరీ సోదరులుగా చేసేస్తారు అని ముందు నుండి ఆ శబ్దం వ్యాపించి ఉంది. అరే, సోదరీ సోదరుల సంబంధమైతే మంచిదే కదా. వాస్తవానికి ఆత్మలైన మీరంతా పరస్పరం సోదరులు. అయినా కాని జన్మ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది తొలగిపోదు. తండ్రి వద్దకైతే ఎన్నో సమాచారాలు వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తారు. ఈ చీచీ ప్రపంచం నుండి పిల్లలైన మీ హృదయం తొలగిపోవాలి. మీరు పుష్పాలుగా అవ్వాలి. ఎంతమంది జ్ఞానాన్ని విని కూడా మర్చిపోతారు. మొత్తం జ్ఞానమంతా బయటకు పోతుంది. కామం మహాశత్రువు కదా. బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు. ఈ వికారాల వెనక రాజులు తమ రాజ్యాలు పోగొట్టుకున్నారు. కామం చాలా చెడ్డది. బాబా, ఇది చాలా కఠినమైన శత్రువని అందరూ అంటూ ఉంటారు కూడా. తండ్రి అంటారు, కామాన్ని జయించడం ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. కాని కామ వికారం ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మళ్లీ పడిపోతారు. ఎంతో కష్టం మీద ఏ కొందరో బాగవుతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క క్యారెక్టర్ పాడైపోయింది. పావన ప్రపంచం ఎప్పుడుండేది, అది ఎలా తయారైంది, వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎప్పుడూ ఎవ్వరూ తెలియచేయలేరు. మున్ముందు ఎటువంటి సమయం వస్తుందంటే మీరు విదేశాలకు కూడా వెళ్తారు, వారు కూడా వింటారు. పారడైజ్ ఎలా స్థాపన అవుతుంది అనేది వింటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి. కావున ఇప్పుడు ఇక మీకు ఇదే చింతన ఉండాలి. ఇతర విషయాలన్నింటినీ మర్చిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ
ముత్యాలు గ్రోలే హంసలుగా అవ్వాలి. అందరి నుండి గుణాలు గ్రహించాలి. ఒకరిలో ఒకరు గుణాలే నింపుకోవాలి. 2వ పాయింట్, మీ ముఖాన్ని సదా సంతోషంగా ఉంచుకునేందుకు మీతో మీరు మాట్లాడుకోవాలి. ఓహో, మేమైతే అపారమైన ఖజానాలకు అధిపతులుగా అవుతాము. జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తుంది. వరదానము: మీ టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారీ భవ. సంగమయుగంలో స్వయంగా తండ్రి తమ పిల్లలకు శ్రేష్ఠ టైటిల్స్ ఇస్తారు. కావున ఆ ఆత్మిక నశాలోనే ఉండండి. ఏ టైటిల్ గుర్తుకొస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉండాలి. ఉదాహరణకు, మీ టైటిల్ స్వదర్శన చక్రధారి. ఈ స్మృతి రావటంతోనే పరదర్శన సమాప్తమైపోవాలి. స్వదర్శనం ముందు మాయ కంఠం తెగిపోవాలి. నేను మహావీర్ను. ఈ టైటిల్ స్మృతిలోకి రావటంతో స్థితి చలించకుండా స్థిరంగా అయిపోవాలి. కావున టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి. అప్పుడు శ్రేష్ఠ స్వమానధారి అంటారు. స్లోగన్: భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను పూర్తి చేయడానికి పరిశీలనా శక్తిని పెంచండి. ఓం శాంతి.